ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు స్టోరీస్. రాణి కిచెన్లో పనిచేస్తూ అర్జున్ సిటీకి వెళ్లిన విషయం చెప్పడానికి శారదకి కాల్ చేస్తుంది. అక్కా, అర్జున్ మార్నింగ్ సిటీకి వెళ్ళిపోయాడు. అలానా? వర్క్ అయిపోయిందేమో. కొద్దిసేపు ఇద్దరూ ఫ్యామిలీ విషయాలు మాట్లాడుకుంటారు. అక్కా, మన పెద్దమ్మ మనవరాలు లక్ష్మి ఉంది కదా, దానికి ఏమైనా మంచి సంబంధం ఉంటే చూడు. పెద్దగా ఏమిచ్చుకోలేరు. నేను పెద్దమ్మతో కూడా చెప్పాను. రాణి, నిన్నొకటి అడగనా? అడుగక్కా. లక్ష్మి గురించి నీ అభిప్రాయం ఏంటి? అక్కా, చాలా మంచి పిల్ల. ఏ ఇంటికి వెళితే ఆ కుటుంబం అదృష్టం. నేను లక్ష్మిని అర్జున్కిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాను. నిజంగా అక్కా? నేను నిన్ను చూడ్డానికొచ్చినప్పుడే ఆ అమ్మాయి నాకు చాలా నచ్చింది. చాలా మంచి ఆలోచన అక్కా. కాని బావగారు ఒప్పుకుంటారా? అలాగే అర్జున్ ఇక్కడున్న రోజుల్లో చాలా ఇబ్బందిగా ఉన్నాడు. మరి నాకు లక్ష్మి చాలా నచ్చింది. అర్జున్ని బాగా చూసుకుంటుంది అనిపించింది. మీ బావ సిటీ అమ్మాయిని చెయ్యాలనుకుంటున్నాడు, కాని నాకది ఇష్టం లేదు. లక్ష్మి అయితే ఈ ఇంటికి సరిపోతుంది. సరే అక్కా, ముందు బావగారిని ఒప్పించు, తర్వాత నేను పెద్దమ్మతో మాట్లాడతాను. శారద ఫోన్ పక్కన పెట్టి లక్ష్మి ఈ ఇంటి కోడలైతే బావుంటుంది అని మనసులో అనుకుంటూ శారద ముఖంలో చిన్న చిరునవ్వు కనిపిస్తుంది. బ్రో, అట్లీస్ట్ చెప్పాల్సింది కదా వెళ్ళిపోతున్నావని. జస్ట్ ప్రాజెక్ట్ కంప్లీట్ అయింది, నథింగ్ ఎల్స్. నథింగా? సీరియస్లీ? నేను లక్ష్మి గురించే ఇలా ఆలోచిస్తుంటే నా గోల్స్కి దూరం అవుతానేమో. అదే కాక డాడ్కి పల్లెటూరు వాళ్ళు అస్సలు నచ్చదు. ఇప్పుడు లక్ష్మిని ఇగ్నోర్ చేయడమే రైట్ డెసిషన్ అనుకుంటా. లెట్స్ గో, లేట్ అవుతుంది. డాడ్కి ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. గుడ్ జాబ్ అర్జున్, ప్రాజెక్ట్ ప్లాన్ ఎక్సలెంట్గా ఉంది. ఈ క్రెడిట్స్ అంతా లక్ష్మీదే. థ్యాంక్ యూ డాడ్. అర్జున్ ఎంత లక్ష్మి గురించి ఆలోచించకూడదనుకున్నా అతని మనసు మాత్రం మళ్ళీ మళ్ళీ ఆమె వైపే మళ్ళుతోంది. అర్జున్, ఈ ఈవినింగ్ నీకు తాజ్లో ఒక మీటింగ్ ఉంది. 8 o'clockకి వెళ్ళిరా. ఏం మీటింగ్ డాడ్? వెళ్ళు అర్జున్, నువ్వే సర్ప్రైజ్ అవుతావు. ఓకే డాడ్. అర్జున్ అక్కడ్నించి వెళ్ళిపోతాడు. రామయ్య వెంటనే ఫోన్ తీసుకుని, హలో శేషు, నేను మా వాణ్ణి మీటింగ్ అని చెప్పి పంపిస్తున్నాను. నువ్వు నీహాని అక్కడికి పంపించు. ఇద్దరూ ఒకసారి మాట్లాడుకుంటారు. ఇద్దరికీ ఓకే అయితే ఈ ఇయర్లోనే మ్యారేజ్ చేసేద్దాం. బిజినెస్ పార్ట్నర్ రిలేషన్షిప్ని ఫ్యామిలీ రిలేషన్షిప్గా మార్చుకుందాం. ఓకేరా. రాత్రి 8 గంటలు. అర్జున్ హోటల్లోకి వాక్ చేస్తాడు. అతనికి ఇంకా ఇది ఏ మీటింగ్ అనేది అర్థం కాలేదు. సర్, యువర్ టేబుల్ దిస్ సైడ్. అర్జున్ అక్కడికి వెళ్లి కూర్చుంటాడు. కొద్దిసేపటికి ఒక మోడర్న్ డ్రెస్లో అమ్మాయి అక్కడికొస్తుంది. ఆమె నీహా. హాయ్ అర్జున్. హాయ్. రిలాక్స్, మన డాడ్స్ అరేంజ్ చేసిన మీటింగ్ ఇది. అర్జున్కి వెంటనే అర్థమవుతుంది ఇది బిజినెస్ మీటింగ్ కాదు అని. యాక్చువల్లీ అంకుల్ చెప్పారు మనం ఒకసారి మీట్ అవ్వాలని. ఓకే. మీ ప్రాజెక్ట్ గురించి డాడ్ చాలా చెప్పారు. ఇంప్రెసివ్ యాక్చువల్లీ. థ్యాంక్ యూ. ఇద్దరూ మాట్లాడటం మొదలుపెడతారు. కాని అర్జున్ మైండ్ మాత్రం అక్కడ లేదు. నీహా ఎదురుగా కూర్చుంది. కాని అర్జున్ మైండ్లో మాత్రం పచ్చని పొలాలు, లక్ష్మీ స్మైల్, ఆమె మాటలే తిరుగుతున్నాయి. ఆ క్షణంలో అర్జున్కి ఒక విషయం క్లియర్ అవుతుంది. తన మనసులో ఉన్నది లక్ష్మి మాత్రమే అని. యూ సీమ్ డిస్ట్రాక్టెడ్. ఎవ్రీథింగ్ ఓకే? యా, ఐమ్ ఫైన్. కెన్ ఐ ఆస్క్ యూ సంథింగ్? యా. మీరు ఇక్కడున్నారు, కానీ మీ మనసు మాత్రం ఇంకెక్కడో ఉంది కదా? డోంట్ వరీ, ఐ కెన్ అండర్స్టాండ్. అర్జున్, మీరు వెంటనే ఆన్సర్ చెప్పాల్సిన అవసరం లేదు. కొంచెం టైం తీసుకుని కన్ఫర్మేషన్ ఇవ్వండి. నేనప్పటి వరకు మేనేజ్ చేస్తాను. మీకు ఓకే అయితేనే మన జర్నీ స్టార్ట్ చేద్దాం. యా. మరుసటి ఉదయం అర్జున్ అండ్ శ్యామ్
ఆఫీస్లో వర్క్ చేస్తూ ఉంటారు. కానీ అర్జున్ మాత్రం ల్యాప్టాప్ ముందు కూర్చుని ఏదో ఆలోచనలో ఉన్నట్టు కనిపిస్తున్నాడు. బ్రో ఆఫీస్లో ఉన్నావు కానీ మైండ్ ఎక్కడో ఉంది. నథింగ్ లైక్ దాట్. విలేజ్లో ఒక నథింగ్ వదిలేసి వచ్చావు కదా. షటప్ అర్జున్, నిన్న మీటింగ్ ఎలా జరిగింది? అది బిజినెస్ మీటింగ్ కాదు శ్యామ్. ఐ నో అర్జున్, అంకుల్ నాతో చెప్పారు. నీహా ఫారెన్లో బిజినెస్ ట్రైనింగ్ తీసుకుందంట. కానీ కానీ అంటే నువ్వు కన్ఫ్యూషన్లో ఉన్నావు. అర్జున్, ఒకటి చెప్పు, నీకు లక్ష్మి అంటే ఇష్టమా లేదా? నాకు లక్ష్మి అంటే ఇష్టం శ్యామ్. కానీ తనని చేసుకుంటే నేను నా గోల్స్ రీచ్ అవుతానో లేదో అన్న భయం ఉంది. వై అర్జున్? తను పల్లెటూరు అమ్మాయి. తనకి ఈ సిటీ అట్మాస్ఫియర్ నాలెడ్జ్ అంతగా తెలీదు. మరి తను నాతో సెట్ అవుతుందా? నా వర్క్ లైఫ్ స్టైల్ అర్థం చేసుకోకపోతే డిఫరెన్సెస్ వస్తాయేమో. లక్ష్మి చాలా మంచి అమ్మాయిరా. తనకి నువ్వంటే ఇష్టం. నిజంగా? అవును అర్జున్, నిన్న సీమా కాల్ చేసింది. నువ్వు వెళ్ళినప్పటినుంచి లక్ష్మి చాలా మూడీగా ఉంటుందంట, ఏదో కోల్పోయినట్టు. కానీ డాడ్ ఒప్పుకోరేమో. ఆయనకి విలేజ్ వాళ్ళంటే ఇష్టం ఉండదు. ముందు నువ్వు కన్ఫామ్ అవ్వు, తర్వాతంతా చూసుకుందాం. ఐ కెన్ థింక్ అబౌట్ ఇట్. మరి అర్జున్ తన డౌట్స్ని పక్కన పెట్టి తన ఫీలింగ్స్ గురించి ఆలోచిస్తాడా? లక్ష్మిని మ్యారేజ్ చేసుకుంటాడా? తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ తప్పకుండా చూడండి. ఎందుకంటే అది మన లక్ష్మీ కళ్యాణం ఫైనల్ ఎపిసోడ్. మా వీడియోస్ మీకు రీచ్ అవ్వాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ప్లీజ్. Thank you for watching. Please subscribe.